సో ఆన్ సెట్స్లో జరిగిన సార్కు నీకు జరిగిన కాన్వర్జేషన్ కానీ ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ షూట్లో మర్చిపోలేనివి? చాలా ఉంటాయి. అంటే సార్ చాలా జోవియల్గా ఉంటారు కాబట్టి సార్తో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ గుడ్ జాబ్ అన్నది ఒకటి ఫస్ట్ టైం కదా పాన్ ఇండియా డైరెక్టర్. సో నెక్స్ట్ మదర్ని ఒకసారి తీసుకెళ్ళా కల్పిస్తే బాగుంటుంది కదా అని. అప్పుడు వెళ్ళగానే ఎలా చేస్తున్నారని మా ఊరు అంటే యావరేజ్ చేస్తున్నారు అన్న. ఫస్ట్ ఎవరన్నారు అన్నమాట? ప్రశాంత్ నీల్ సార్ యావరేజ్ చేస్తున్నారన్నారా? యావరేజ్ అన్నారు. నేను సార్ అంటే ఏరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా, చాలా బాగా చేస్తున్నాడమ్మా అనేసి థ్యాంక్ యూ సార్ అని అమ్మ చెప్పింది. సార్కి ఫార్మాలిటీస్ అవన్నీ ఇష్టం ఉండవు. సో థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నావు అమ్మ, మంచి ఎసెట్ ఇచ్చావు మా సినిమాకి, మీ బాబు మంచి ఎసెట్ మా సినిమాకి అని చెప్పి మరి ఇట్లా యాక్టింగ్ నేర్పించాలని చూస్తున్నాము బాబుకి 10th తర్వాత అంటే అస్సలు నేర్పించొద్దు, ఇప్పుడు ఆయన థింకింగ్ అండ్ యాక్టింగ్ అంటే ఏంటో న్యాచురల్గా ఉంది, అదే న్యాచురల్గా ఉండియండి, ఎక్కడైనా నేర్చుకుంటే ఆ టెక్నిక్స్ అవన్నీ వచ్చేస్తాయి, న్యాచురల్ యాక్టింగ్ పోయిద్ది, సో న్యాచురల్లీ అలానే ఉండివ్వండి, ఎక్కడ నేర్పించకండి అన్నారు. సో అదొకటి. నెక్స్ట్ ఈ సెకండ్ షెడ్యూల్లో ఇది పోస్ట్పోన్ తర్వాత అప్పుడు ఇంకొంచెం గ్యాప్ దొరికింది అనమాట మా ఇద్దరికి. ఇంతకుముందు ఓన్లీ వర్క్ అసలు సెట్లో మాట్లాడుకునే వాళ్ళం కాదు, జస్ట్ గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ అనేసి ఆయన సీన్ చెప్పేవాళ్ళు, అన్నోళ్ళు వచ్చేవాళ్ళు, అంతా జరిగేది. సెకండ్ షెడ్యూల్లో కొంచెం గ్యాప్ దొరకడం వల్ల వెళ్దాము, సార్ ఏ క్లాస్ రా అంటే 10th క్లాస్ సార్ అన్నాము. అన్న తర్వాత మరి వెళ్ళి చదువుకో, నువ్వు మీ పేరెంట్స్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి డాక్టర్ చేద్దాం అనుకున్నా, ఇలా చేసేసావు నువ్వు అంటారు. లేదు సార్ నేను డాక్టర్ కాదు యాక్టరే అని చెప్పేసి చెప్పేసావా? నేను డాక్టర్ కాదు సార్ యాక్టరే అని చెప్పేసా. సరే మరి ఎలా అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉందా పాస్ అవుతానంటే 70 to 75% సార్ అన్న. అదే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ 70% అంటే కాదు సార్ 70 to 75% స్కోర్ చేయగలను నేను అంటే ఓ అయితే ఓకేలే అనేసి ఇంకా సార్ వెళ్ళే ముందు కూడా ఇంకా అయిపోయింది, అది మొత్తం ర్యాప్ అయిపోయింది. కార్ డోర్ తీసి మళ్ళీ వెనక్కి చూసి కార్తిక్ ఎలాగైనా 10th మాత్రం పాస్ అయిపోరు రే, ఓ పని అయిపోద్ది అన్నట్టు చెప్పేసి వెళ్ళారు. ఓకే అంటే ఆయన యాక్టింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉందో స్టడీ మీద కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పారు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఆ కడియం సీన్ అన్నా కదా, ఆ సీన్ అయ్యాక సార్కి బాగా నచ్చేసి నా యాక్టింగ్ అంతా టైమింగ్ కూడా చూసుకోకుండా ఒకరోజు midnight 2 o'clock రఫ్ కట్ అది రెడీ అయ్యాక పృథ్వీరాజ్ సార్కి మెసేజ్ పెట్టారు, మీకు సర్ప్రైజ్ అని 2 o'clock. అయితే ఈయన చెప్పండి ఏంటంటే ఈ సీన్ పంపించారు ప్రశాంత్ నీల్ సార్. ఏంటి అంటే ఇది ఈయన మీ చిన్నప్పటి రోల్ చేస్తున్నాడు, ఇది ఈ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి. నీ గురించి చెప్పారు? నా గురించి చెప్పారు. ఈ అబ్బాయి ఏ క్యారెక్టర్ ఏం చేయగలడు, చాలా బాగా చేస్తాడు, మీ సినిమాలో కూడా తీసుకోండి అని సజెస్ట్ చేశారు. అప్పుడు ఆయనకు కూడా నా యాక్టింగ్ నిజంగా నచ్చి కేరళకి పిలిపించారు. స్టోరీ డిస్కషన్ చేశాక ఆయన డైరెక్షనల్ ఫిలిం లూసిఫర్ 2లో ఆయన చిన్నప్పటి రోల్కి క్యాస్ట్ చేసుకున్నారు. ఓకే. అంటే చూడు నీ యాక్టింగ్ ఎంత నచ్చుంటే, నువ్వు ఎంత న్యాచురల్గా చేస్తుంటే midnight 2 o'clock ఆయనకు మెసేజ్ చేస్తారు. అవునక్క కరెక్ట్. ఓకే. ఈ విషయం నీకెవరు చెప్పారు? సరే చెప్పారా? ఫస్ట్ అయితే నాకు అసలు తెలియదు. అన్నోళ్ళు ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ అన్న ఏంటన్నా నాకు ఫస్ట్ కాల్ చేశారే, నీ ఫొటోస్ ప్రతి డీటెయిల్ పంపిరా నాకు అన్నారు. ఎవరు అడిగారు? సార్ అడిగారు? ప్రకాష్ అన్న. ఓకే. అన్న ఎందుకన్నా స్క్రీన్ నేమ్ కోసమా అంటే కాదరా ఇట్లా పృథ్వీ సార్ మూవీలో కూడా నేను తీసుకోవాలని చూస్తున్నారంటే అప్పుడు ఇంకా ఇంత క్లారిటీగా చెప్పలే. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్ననే అడిగితే నీల్ సారే రికమెండ్ చేశారా నిన్ను అన్న. తర్వాత కేరళలో పృథ్వీ సార్ని మీట్ అయ్యాక సార్ చెప్పారు ఇలా midnight 2 o'clock మెసేజ్ చేశారు. నువ్వు మీట్ అయ్యావా పృథ్వీ సార్ని? అదే స్టోరీ డిస్కషన్ కోసం కేరళకి వెళ్ళాను. సో అప్పుడు పృథ్వీ సార్ చెప్పారు ఇలా midnight 2 o'clock నీకు సర్ప్రైజ్ ఉందని మెసేజ్ చేశారు ప్రశాంత్ గారు అనేస్తే. తర్వాత మళ్ళీ మొన్న సెకండ్ షెడ్యూల్లో అన్నోళ్ళని కలిసినప్పుడు అప్పుడు అన్నోళ్ళు ఇంకా పిన్ టు పిన్ చెప్పారు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది. ఓకే. సో పృథ్వీరాజ్ గారు నిజంగా మాట్లాడారా? ఆబ్వియస్గా. ఏం చెప్పారు? అదే ఇంకా మా షూట్ అప్పుడు స్టోరీ డిస్కషన్ అప్పుడు చాలా బాగా చేస్తావు, ఇలాంటి సీన్స్ ఉంటాయి నీకు ఓకే కదా, ఈ షెడ్యూల్స్ ఇక్కడిక్కడ షూట్స్, తర్వాత షూట్కి వెళ్ళాక ఆయన చెప్పడము ఎక్స్ప్లెయిన్ చేయడము. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే మాకు సినిమా మీదే ఉండేది. ఎవరు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు, సినిమా గురించే మాట్లాడుకున్నాం. సో కేరళకు వెళ్ళి స్టోరీ విని నువ్వు అక్కడ పృథ్వీరాజ్ గారిని కలిసి వచ్చావు. స్టోరీ విన్నాం అంటే ఆయన చెప్పారు ఇలా. ఓకే.
ఆయన ఒక టైప్ ఆఫ్ ఆడిషన్ టైప్ అనుకోవచ్చు, బట్ ఆల్రెడీ నేనన్నా ఆయనకి మైండ్లో అక్కడేమైనా ఆడిషన్ తీసుకున్నారా నీకు? లేదు, అదే అక్కడేమో ఆడిషన్ జస్ట్ తీసుకున్నా. కూర్చోబెట్టి అవునులే, ఇంత పెద్ద సలార్ సినిమాలో చేసినప్పుడు ఆడిషన్ ఎంత కదా. అలా ఏమో అక్క, కానీ చూసి కొంచెంసేపు మాట్లాడి ఇదే నా ఆడిషన్, ఇంకా నేనేం తీసుకోను ఓకే అనేసి వెళ్ళాము. కొన్ని రోజుల తర్వాత డేట్స్ పంపించారు. ఓకే, అది ఇప్పుడు జరుగుతుందా షూటింగ్? ఫస్ట్ షెడ్యూల్ అయింది అక్క, ఇంకా ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయింది, ఇంకెన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి? 2. లూసిఫర్ సెటిల్ ఇంకేమైనా ఆర్టిస్టులను కలిసావా? లూసిఫర్ టైంలో నోన్ ఆర్టిస్టులు లేరక్క, నా మీద ఉండేది తీసాము అంతే. పెద్ద నోన్ ఆర్టిస్ట్ ఇంకా పృథ్వీరాజ్ సరే పెద్ద స్టార్,